ఇప్పుడు నేను శక్తి యొక్క 45 సూత్రాలు అనే బుక్ చదువుతున్నాను. రాసిన వ్యక్తి రాబర్ట్ గ్రీన్. భూమిక ఫస్ట్ వీడియోలో భూమిక అంటే ఇంట్రడక్షన్ పార్ట్ గురించి చూసుకుందాం. తర్వాత వీడియోలో 1, 2, 3 లెసన్లు అలా లెసన్లు చూద్దాము. ఓకే, స్టార్ట్. అవతలి వారి మీద, సంఘటనల మీద అధికారం చెలాయించలేకపోవడం అనేది సామాన్యంగా మనం భరించలేం. అసహాయులం అనిపిస్తే చాలు తీవ్రమైన నిస్పృహకి లోనవుతాం. తమ పెత్తనం తగ్గిపోవడం ఎవరికీ నచ్చదు. ఇంకా ఎక్కువ కావాలనే అనిపిస్తూ ఉంటుంది. ఈనాటి ప్రపంచంలో మాత్రం అధికార దాహం ఎక్కువ ఉంటే ప్రమాదం. అధికారం సంపాదించేందుకు మీరు వేసే ఎత్తులు మరీ స్పష్టంగా కనిపించకూడదు. మనం న్యాయంగా, మర్యాదగా ప్రవర్తించాలి. అందుకని నేర్పుతో వ్యవహరించాలి. అనుకూలంగా ఉంటూనే గడుసుగా ప్రవర్తించాలి. ప్రజాస్వామికంగా ఉంటూ కూడా వక్ర బుద్ధిని ప్రయోగించాలి. ప్రాచీన కులీన రాజస్థానాల్లో అధికారానికి సంబంధించినంత వరకు ఈ రకమైన వంచనతో కూడిన ప్రవర్తనని పోలిన జిత్తులమారి వ్యవహారాలు నడిచేవి. చరిత్ర మొత్తం తిరిగేస్తే ఆస్థానాలు అధికారంలో ఉండేవారి చుట్టూ తయారయ్యేవని తెలుస్తుంది. రాజు, రాణి, చక్రవర్తి, నాయకుడు, సభలో ఉండే సభికులందరిది చాలా సున్నితమైన స్థితి. వాళ్ళు తమ ప్రభువుకి సేవ చేయాలి. కొందరు ఒకవేళ ముఖస్థితి చేసినా, ఇచ్చకాలతో రాజుని ఉబ్బేయడానికి ప్రయత్నించిన మిగతా సభికులందరూ దాన్ని గమనించి ఎదురు తిరిగేవారు. ప్రభువు దయా దృష్టి పొందాలంటే నేర్పుగా, చాకచక్యంగా ప్రవర్తించాల్సిందే. మంచి నేర్పుగల తెలివైన సభికులు కూడా మిగతా సభికుల నుంచి తమని తాము కాపాడుకోవలసి వచ్చేది. ఎందుకంటే వాళ్ళని దారిలోంచి తొలగించేందుకు వాళ్ళు ఎప్పుడూ జిత్తులు పన్నుతూనే ఉండేవాళ్ళు. ఇదిలా ఉండగా ఆస్థానం అనేది సభ్యతకి, సంస్కారానికి ప్రతినిధిగా ఉండాలని అనుకునేవారు. అధికారం కోసం చేసే తీవ్రమైన బాహ్య ప్రయత్నాలని మెచ్చేవారు కాదు. ఎవరైనా బలాన్ని ఉపయోగించి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తే ఇతరులు వాళ్ళకి వ్యతిరేకంగా రహస్యంగా కుట్ర చేసేవారు. సభికులకి ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏమిటంటే, ఒక పక్క ఎంతో హుందాగా ఉన్నట్టు కనిపిస్తూనే ఎంతో చాకచక్యంతో తమ శత్రువుల ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ వాళ్ళని ఓడించాల్సి వచ్చేది. కాలక్రమాన విజయం సాధించడం ఎలానో నేర్చుకున్న సభికుడు తను చేసే పనులన్నీ పరోక్షంగానే చేసేవాడు. ఒక శత్రువుని వెన్నుపోటు పొడవాలనుకుంటే చేతికి మొకమల్ తొడుగుతో, పెదవుల మీద తీయటి చిరునవ్వుతో ఆ పని చేసేవాడు. బలవంతం పెట్టడం, నమ్మక ద్రోహం లాంటి వాటి జోలికి పోకుండా ఒక నిష్ణాతుడైన సభికుడు అవతలి వ్యక్తిని బుట్టలో వేసుకొని ఆకర్షణ, మోసం, నక్కజిత్తులు ఉపయోగించి తన విరోధి కన్నా 4 అడుగులు ముందే ఉండేటట్టు ప్రణాళిక సిద్ధం చేసుకునేవాడు. ఆ స్థానంలో జీవితం అనంతమైన ఒక క్రీడలా ఉండేది. దానికి ఎప్పుడు అప్రమత్తంగా ఉండడం, తెలివైన ఆలోచనలు చేయడం అవసరమయ్యాయి. అదొక నాగరికమైన యుద్ధం. ఈరోజు ఆ సభికుల్లాగే మనం కూడా ఒక విచిత్రమైన విరోధాభాస పరిస్థితిలో ఉన్నాం. ప్రతిదీ నాగరికంగా, సభ్యత కలిగి, ప్రజాస్వామికంగా, న్యాయంగా ఉండాలి. కానీ ఆ నియమాల్ని మరీ ఖచ్చితంగా పాటిస్తే, వాటిని వేద వాక్యాల్లా పరిగణిస్తే అంత మూర్ఖంగా ప్రవర్తించని మన చుట్టూ ఉండేవాళ్ళు మనని అణచివేస్తారు. పునరుద్ధరణ కాలానికి చెందిన గొప్ప రాయబారి నికోలో మాకియవెల్లి ఒకచోట ఇలా రాశాడు: అన్ని వేళలా మంచిగా ఉండాలని ప్రయత్నించే వ్యక్తి అంత మంచివాళ్ళు కాని జన సందోహం మధ్య నాశనం అయిపోతాడు. ఆ స్థానం తను సంస్కారానికి శిఖరమని ఊహించుకుంది. కానీ దాని పై మెరుగుల కింద చెడు భావాలతో నిండిన ఒక పెద్ద కాగు ఉంది. అందులో అత్యాశ, అసూయ, కామం, ద్వేషం లాంటివి సలసలా కాగుతూ ఉంటాయి. ఈనాడు మనం జీవించే లోకం కూడా తాను న్యాయానికి పరాకాష్ఠ అని అనుకుంటుంది. అయినా అవే అసహ్యకరమైన భావాలు మనందరిలో మరుగుతూ ఉంటాయి. చాలా కాలంగా ఉన్నట్టే మనం ఆడే ఆట కూడా అదే. బయటికి మీరు మంచి విషయాలన్నింటినీ గౌరవిస్తున్నట్టే కనపడాలి. కానీ మీరు బుద్ధి లేని వారైతే తప్ప మనసులో చాలా తెలివైన ఆలోచనలే చేస్తూ నెపోలియన్ చెప్పిన సలహాని పాటిస్తారు. మీ ఇనుప చేతిని మొహమ్మల్ తొడుగు లోపల పెట్టుకోండి. గతంలో రాజస్థానాల్లో ఉండేవారిలా మీరు కూడా కుటిలత్వాన్ని, బుట్టలో వేసుకోవటాన్ని, ఆకర్షణీయంగా ఉండటాన్ని, మోసగించడాన్ని బాగా అభ్యసించి నిష్ణాతులైన వారైతే మీ శత్రువుల్ని చాకచక్యంతో ఓడించగల నేర్పు సంపాదించుకున్న వారైతే మీ ఉన్నతాధికారాన్ని చేజిక్కించుకోగలుగుతారు.
మీ ఇష్టం వచ్చినట్టు అవతలి వారిని లొంగ తీసుకోగలుగుతారు. అది కూడా మీరు చేసిందేమిటో వాళ్ళకు తెలియనివ్వకుండా మీరు వాళ్ళను లొంగ తీసుకున్న విషయం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి కోపం రాదు, మిమ్మల్ని అడ్డుకోరు. శక్తికి సంబంధించిన 45 నియమాలు అనే ఈ పుస్తకాన్ని కుటిలత్వం అనే కళని నేర్పే ఒక మార్గదర్శిగా భావించండి. ఈ పుస్తకంలోని నియమాల్ని చదవటం వల్ల మీరు శక్తిని, దాని లక్షణాలని అర్థం చేసుకోగలుగుతారు. ఇక వాటిని కార్యరూపంలో పెడితే ఈ ఆధునిక యుగంలో పైకి మర్యాదకి మారుపేరులా కనిపిస్తూనే చాకచక్యంగా పనులు సమకూర్చుకుంటూ జీవించగలుగుతారు. ఇది ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వీడియోలో నుంచి చాప్టర్స్ వస్తాయి, 1, 2, 3 ఇలా 45 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 45 చాప్టర్స్ అప్పుడు చూసుకుందాము. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.